Hi children, hi friends. Today we are going to derive the formulas for cones, right circular cone. శంకు యొక్క సూత్రములకు సంబంధించిన సూత్రాలన్నీ కూడా ఏ విధంగా రాబట్టాలో నేర్చుకుందాం. First of all, let us discuss about how to form a cone. How to form a cone. శంకుని ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం నాన్న. So here I am taking a circle. This is the circle. So radius, this is diameter of the circle, this is called as diameter of the circle, and half the length of diameter which is said to be radius nana. This is radius. వ్యాసంలో సగం ఇది వ్యాసార్థం అవుతుంది. So from this circle చూడండి నాన్న, వృత్తంలోకి వెళ్ళి కొంత భాగాన్ని నేను కత్తిరించాను కేంద్రం వద్ద నుండి. సో కొంత భాగాన్ని కత్తిరించాను. సో ఇది సెక్టర్ నానా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సెక్టర్. త్రిజ్యాంతరము అంటాం తెలుగులో నానా. ద ఏరియా విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ two radius and length of the arc which is said to be ఏరియా ఆఫ్ సెక్టర్. ఇది ఒక సెక్టర్ నాన్న. రెండు వ్యాసార్థాలకు మరియు చాపరేఖ అంటారు. ఈ పొడవును ఏమంటారు నాన్న? దీని మొత్తాన్ని ఏమంటారు? చాపరేఖ అంటారు. చాపరేఖకి రెండు వ్యాసార్థాలకి పరిబద్ధమైనటువంటి ఈ మధ్య ప్రాంతాన్ని సెక్టర్ యొక్క వైశాల్యము అంటారు. దిస్ ఈజ్ సెక్టర్ నాన్న. సో ఇన్ దిస్ సెక్టర్ these two edges are కోయిన్సైడ్ టు ఈచ్ అదర్. చూడండి అన్న, రెండు వ్యాసార్థాలు, రెండు అంచులను, సెక్టర్ యొక్క రెండు అంచులను ఒకదానికొకటి ఏకీభవించేలా ఈ విధంగా చేస్తున్నాను. దీస్ టూ ఎడ్జెస్ ఆర్ కోయిన్సైడ్ టు ఈచ్ అదర్. రెండు ఒకదానికొకటి ఏమైనాయమ్మా? ఏకీభవించినాయి. రెండు ఒకదానికొకటి ఏకీభవించినప్పుడు అదేమైంది చూడండి అన్న, స్క్వేర్ ఏమైతుంది? కోన్, శంకు ఏర్పడింది. సెక్టర్ యొక్క రెండు అంచులను ఒకదానికొకటి ఏకీభవించేలా ఈ విధంగా మార్చినప్పుడు మనకది సెక్టర్గా మారిపోయింది. ఇఫ్ టూ ఎడ్జెస్ ఆఫ్ ఏ సెక్టర్ విచ్ ఆర్ కోయిన్సైడ్ టు ఈచ్ అదర్, then it forms a cone. Then it forms a right circular cone. Look at here from this figure. If this is the circle, so here I am taking, for example, center of the circle, and this is called as radius, small r nana, radius small r. Here also it is r, radius small r. Shanku ee sector yokka sector nana, this is called as sector. So major sector or whatever it may be, minor sector. So this is called as minor sector. Ee sector nana, ee sector idi major sector, minor sector. సో ఈ అధిక సెక్టరు మరియు అల్ప సెక్టర్లోకి వెళ్ళి త్రిజ్యాంతరము అంటారు. సో దీస్ ఆర్ ద టూ రేడియస్ హియర్ ఇన్ ద మైనర్ సెక్టర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి మేజర్ సెక్టర్. అధిక సెక్టర్ కానివ్వండి నానా, అల్ప సెక్టర్ కానివ్వండి, సెక్టర్ యొక్క రెండు అంచులను ఒకదానికొకటి ఏకీభవించేలా ఈ విధంగా మార్చినప్పుడు ఏర్పడేటువంటి ఈ ఆకారం ఏమవుతుందన్నా? ఏర్పడేటువంటి ఈ ఆకారం ఏమైంది చూడండి, శంకు ఆకారంలో మనకి రావడం జరిగింది. ఇది శంకు. ఫర్ ఎగ్జాంపుల్ అన్న, ఇన్ దిస్ మేజర్ సెక్టర్, అధిక సెక్టర్ ఇది. సో ఈ సెక్టర్ నందు ఇవి వ్యాసార్థాలు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ O, A, B. Here AB is nothing but length of the sector. చాపరేఖ పొడవు నానా, చాపరేఖ పొడవుని L అనే సంకేతంచే సూచిస్తున్నాము. లెంత్ ఆఫ్ ఆర్క్ is denoted by small l. Length of arc is denoted by small l, and radius వ్యాసార్థము. దిస్ ఈజ్ రేడియస్ ఆఫ్ సెక్టర్ నానా, సెక్టర్ యొక్క వ్యాసార్థము. సో ఈ రెండు కోయిన్సైడ్ అయినప్పుడు ఏమవుతుందన్నా? సో ఇఫ్ ద టూ ఎడ్జెస్ ఆర్ కోయిన్సైడ్ టు ఈచ్ అదర్, రెండు ఒకదానికొకటి ఈ విధంగా ఏకీభవించినప్పుడు మనం ఏమని చెప్పాము? శంకు ఏర్పడుతుంది. ఈ విధంగా శంకు ఏర్పడుతుంది అని చెప్పాను. చూడండి అన్న, దిస్ ఈజ్ ఎ సెక్టర్. If these two edges are coincide to each other, then it forms a sector. Right circular
రైట్ సర్క్యులర్ కోన్, దెన్ ఇట్ ఫార్మ్స్ ఏ రైట్ సర్క్యులర్ కోన్. ఈ రెండు అంచులను ఒకదానికి కూడా కలిపితే మనకి ఏమైందన్నా వృత్తాకారపు ఒక శంకు ఏర్పడింది. సో లుక్ ఎట్ హియర్ నానా, హియర్. సో ద ప్లేస్ విచ్ ఈజ్ ఆక్యుపైయింగ్ ఇన్ బిట్వీన్, సో ఈ ప్రాంతాన్ని మొత్తం ఏమంటారు నాన్న, ఈ ప్రాంతం మొత్తం ఏమైతుందన్నా ఏరియా ఆఫ్ సెక్టర్. సో షేడెడ్ రీజన్, దిస్ షేడెడ్ రీజన్ రిప్రజెంట్స్ ఏరియా ఆఫ్ సెక్టర్. షేడ్ చేయబడినటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా, షేడ్ చేయబడినటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా సెక్టర్ యొక్క వైశాల్యము అవుతుంది. సెక్టరు వైశాల్యము. సో ఏరియా ఆఫ్ సెక్టర్ నానా మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం. ఏరియా ఆఫ్ సెక్టర్ వెన్ ఎవర్ లెంత్ ఆఫ్ ఆర్క్ అండ్ రేడియస్ ఆర్ గివెన్, చాపరేఖ పొడవు, సెక్టర్ యొక్క చాపరేఖ పొడవు మరియు వ్యాసార్థాలు ఇచ్చినప్పుడు సెక్టర్ వైశాల్యం సూత్రం A is equal to LR/2. A is equal to LR/2. This is area of sector nana. Here look at here nana. Actually in this major sector, this is nothing but area of sector. ఇది మొత్తం ఏంటి నానా సెక్టర్ యొక్క వైశాల్యం. If these are coincide to each other, if these two edges are coincide to each other, then it becomes as a cone. ఇది కోన్ కదా. ఈ సర్ఫేస్ ఏమంటారు నానా, this becomes this area of sector which is transformed as curved surface area of cone. సెక్టర్ యొక్క వైశాల్యము దీనికి ఏమైతుందన్నా, శంకుకి ఏమైతుంది, వక్రతల వైశాల్యంగా మారిపోయింది. ఇది నానా. సో ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. కర్వ్డ్ సర్ఫేస్, లుక్ ఎట్ హియర్. సో అకార్డింగ్ టు దిస్ వన్ curved surface area of cone, which is equal to area of sector. So curved surface area of cone, which is equal to area of sector. So శంకువు యొక్క ఏంటి నానా వక్రతల వైశాల్యం. శంకువు వక్రతల వైశాల్యం అనేది సెక్టర్ వైశాల్యానికి సమానమైంది. మరి చూడండి అన్న, ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏమని రాసుకున్నా నేను, LR/2. ఏరియా ఆఫ్ సెక్టర్ యొక్క వైశాల్యం ఫార్ములా LR/2. సో వేర్ హియర్, లుక్ ఎట్ హియర్ నానా. సో ఇన్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి, ఇక్కడ మార్పు, ఈ జరిగేటువంటి మార్పులో, పరివర్తనలో, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లెంత్ ఆఫ్ ఆర్క్ నానా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నట్టు చూడండి. సో టోటల్ సరౌండింగ్ లెంత్, దిస్ లెంత్ ఆఫ్ ఆర్క్, ఈ లెంత్ ఆఫ్ ఆర్క్ చాపరేఖ పొడవు L అనుకున్నాం. సో వెన్ ఇట్ ఈస్ మాడిఫైడ్ యాజ్ కోన్, ఇది కోన్గా మారిపోయినప్పుడు చూడనా, శంకువుగా మారిపోయినప్పుడు లెంత్ ఆఫ్ ఆర్క్ అనేది ఏమైతుంది, సో ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. ద బేస్ ఆఫ్ ద కోన్, ఇట్ బికమ్స్ యాజ్ length of arc which becomes circumference of the base. భూమిగా మారిపోయింది. the base which is in the shape of circle. చూడండి నాన్న, ఇది ఏమైంది, సర్కిల్ గా మారిపోయింది. సో perimeter of circle. So L becomes as, L is modified by length of arc which is modified as circumference of circle. circumference of circle. వృత్త పరిధిగా మారిపోయింది అన్న, ఇది వృత్త పరిధిగా మారిపోయింది. అంటే చూడండి, వృత్త పరిధికి ఫార్ములా ఏంటి నాన్న, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా 2πr. సో L is modified as, this L is modified as 2πr. చాపరేఖ పొడవు ఈ సెక్టర్కు వృత్త పరిధిగా మారిపోయింది. లెంత్ ఆఫ్ ఆర్క్ విచ్ ఈస్ మాడిఫైడ్ యాజ్ circumference of the base of the cone. So okay, L becomes as 2πr. What about the radius nana? Idi ikkada chudandi nana, in this sector, this is called as radius of sector. In this radius of sector, if two edges are coincide to each other, rendu okadaniki okati ee vidhanga kalipinappudu emaitundana, it becomes as slant height. Idi emaitundi, ఏటవాలు ఎత్తుగా మారిపోతుంది. సెక్టర్ యొక్క వ్యాసార్థము శంకువుకి ఏమైతుంది, ఏటవాలు ఎత్తు అవుతుంది, స్లాంట్ హైట్. రేడియస్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ L. చూడండి, వ్యాసార్థమేమో ఏటవాలు ఎత్తుగా మారిపోయింది, చాపరేఖ పొడవు అనేదేమో భూ పరిధిగా మారిపోయింది. సో రేడియస్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్, సో హియర్ స్లాంట్ హైట్, and length of arc which is transformed as, which is converted as, which is modified as
circumference of circle. So here Nana, look at here. So what is the area of sector? Area of sector which is equal to curved surface area of cone. Sector యొక్క వైశాల్యమే మనకి శంకుకి ఏమైతుంది, ఇది వక్రతల వైశాల్యం అవుతుంది. Sector area of sector formula LR/2 నానా. So look at here. What about the value of L? L value ఎంత నానా? L value which is equal to 2 pi r. చూడండి L 2 pi r. L value 2 pi r. Length of arc which is converted as circumference of circle. ఈ చాపరేఖ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న చాపరేఖ పొడవు ఏమైందనా వృత్త పరిధిగా మారిపోయింది 2 pi r. And radius చూడనా, this is radius. This radius acts as a slant height in the cone. వ్యాసార్థం అనేది ఏమైంది, సెక్టర్ యొక్క వ్యాసార్థం ఏమైంది, ఈ మన కోన్కి శంకుకి ఇది ఏమైతుంది ఏటవాళ్ళ ఎత్తుగా మారిపోయింది. ఏటవాళ్ళ ఎత్తుని ఏమంటున్నారు L డివైడెడ్ బై 2. 2 గెట్ క్యాన్సల్ నానా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా పై ఆర్ ఎల్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా పై ఆర్ ఎల్. ఓకే నానా, ఫస్ట్ పార్ట్ ఇక్కడ అయిపోయింది నానా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ సెకండ్. వెయిట్, కర్వ్ సెక్టర్ వైశాల్యము LR/2 నానా, వేర్ LR/2. L is converted as 2 pi r. Length of arc is modified as circumference of base of the circle. So r is becomes as slant height. R అనేది వ్యాసార్థం ఏటవాళ్ళ ఎత్తుగా మారిపోయింది. చాపరేఖ పొడవేమో 2 pi r వృత్త పరిధిగా మారిపోయింది. డివైడెడ్ బై 2 క్యాన్సల్ నానా. పై ఆర్ ఎల్. పై ఆర్ ఎల్ ఈజ్ ఎ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. ఇది ఏమైందనా శంకువుకి వక్రతల వైశాల్యము. శంకువు వక్రతల వైశాల్యం. సింపుల్ నానా, సింపుల్ లాజిక్. నెక్స్ట్, if this is a sector, if this is the cone, right circular cone, ఇది వృత్తాకార శంకువు అయినప్పుడు మనకేం కావాలన్నా సంపూర్ణతల వైశాల్యం కావాలి. శంకువు యొక్క సంపూర్ణతల వైశాల్యము. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్. Total surface area of right circular cone. Look at here nana, total surface area means here nana curved surface area plus area of base. ఒక శంకు ఉంది నానా, ఒక శంకు ఉంది. శంకు పైన మనం కోన్ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాం, కోన్ ఐస్ క్రీమ్ తినబోతున్నాం. కోన్ ఐస్ క్రీమ్కి ఏముంటుంది నానా, సైడ్లో కోన్కి సరౌండింగ్ పార్ట్ని ఏమంటారు, చుట్టూ కోన్ యొక్క చుట్టూ భాగాన్ని ఏమంటారు, చుట్టూ ఉన్న భాగాన్ని ఏమంటారు, వక్రతల వైశాల్యం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో పైన ఏముంటుంది నానా, ఒక సర్క్యులర్ పేపర్ అటాచ్ చేయబడి ఉంటుంది. ఒక వృత్తాకారం కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నట్లయితే పైన ఒక వృత్తాకారం సర్క్యులర్ పేపర్ ఉంటుంది నానా. సర్క్యులర్ పేపర్ దట్ ఈస్ టాప్ ఏరియా. సో ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణతల వైశాల్యం అంటే వక్రతల వైశాల్యము మరియు ఇది నానా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కర్వ్డ్ సర్ఫేస్. ఇది వక్రతలం నానా. ఈ వక్రతలంతో పాటు మనం ఏం చేస్తున్నాం, భూ వైశాల్యాన్ని కూడా కలుపుతున్నాం. సో నానా ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ బేస్ ఏమైతుందనా, వక్రతల వైశాల్యము ప్లస్ ఒక భూ వైశాల్యం రెండు కలవాలి నాన్న ఇందులో. యాక్చువల్లీ అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ప్రిజం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ డబుల్ టైమ్ ఆఫ్ ఏరియా బేస్ అంటాం. సో ఇది పటకం యొక్క సంపూర్ణతల వైశాల్యం అంటే వక్రతల వైశాల్యము ప్లస్ 2 ఇంటూ భూ వైశాల్యము అంటాం. ఇందులో రెండు భూములు లేవు నాన్న, ఒకటే భూమి ఉంది. హియర్ బేస్ ఏరియా ఓన్లీ సింగిల్ ఉంది నాన్న. దట్స్ వై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా బేస్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? ఆల్రెడీ వి డిరైవ్డ్ నాన్న. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా పై ఆర్ ఎల్ నాన్న, పై ఆర్ ఎల్ ప్లస్ ఏరియా బేస్ భూ వైశాల్యం. భూమి ఏ ఆకారంలో ఉంది నాన్న, హియర్ ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. చూడండి నాన్న, మనం చేసాం. సో మైనర్ సెక్టర్ తీసుకుంటే నాన్న కోయిన్సైడ్ చేసాను నాన్న. if two edges are coincide to each other, so look at here nana, this is the base is in the shape of circle.
సో ఏరియా ఆఫ్ సర్కిల్ నానా వృత్త వైశాల్యం ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ సో హియర్ పై ఆర్ ఎల్ plus pi r square means r which is multiplied 2 times nana, so r is multiplied double time, pi r and pi r is taken as common, if pi r is taken as common, so what is the remaining nana, r plus l, pi r into r plus l. Here it is the total surface area of square units చదరపు యూనిట్లు అంటాం. శంకువు యొక్క సంపూర్ణతల వైశాల్యాన్ని ఫార్ములా పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిరైవ్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్ ఆఫ్ వాల్యూమ్. సో ఇక్కడ చూడండి నాన్న, సో వాల్యూమ్ ఆఫ్ కోన్. సో ఘన పరిమాణం, శంకువు యొక్క ఘన పరిమాణము కనుక్కుంటున్నాం. సో ఇక్కడ చూడండి నాన్న, ఫర్ ఎగ్జాంపుల్, సో వాట్ ఈస్ ద ఫిగర్ నాన్న, ఈ ఫిగర్ ఏమవుతుందన్న మనకి ఇక్కడ, దిస్ ఈజ్ అ సిలిండర్, ఇట్ ఈస్ ఎ సిలిండర్. ఇన్ ఎ సిలిండర్ ఎ కోన్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్, ఒక స్తూపములో ఒక శంకుని అంతర్లిఖించాం. సో హియర్ ఫర్ దిస్ సిలిండర్ అండ్ కోన్ బోత్ ద బేస్ రేడియస్ ఆర్ ఈక్వల్. భూ వ్యాసార్థాలు సమానం నాన్న, శంకువు మరియు స్తూపములకు భూ వ్యాసార్థాలు సమానము. హైట్ ఆఫ్ ద కోన్ అండ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ బోత్ ఆర్ ఈక్వల్. ఒకే ఎత్తు ఒకే భూ వ్యాసార్థం కలిగినటువంటి ఒక స్తూపము ఒక శంకువు ఇంకా తీసుకుంటే, సో ఏమంటున్నాడు నాన్న, శంకువు యొక్క ఘన పరిమాణము వాల్యూమ్ ఆఫ్ కోన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ఎలా దీన్ని ఏ విధంగా చెప్పాలి అంటే, యాక్చువల్లీ నాన్న 3 times ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్, 3 times ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. చూడనా, ఈ శంకువు యొక్క మూడు శంకువుల యొక్క ఘన పరిమాణము ఒక స్తూపం ఘన పరిమాణానికి సమానం అవుతుంది. ఇందులో నానా ఇది సేమ్ బేస్ రేడియస్ సేమ్ ఉండి హైట్ సేమ్ ఉన్నటువంటి ఒక స్తూపంలోకి దీంతో వాటర్ తీసుకొని ఈ సిలిండర్లో పోసామనుకున్నాను 3 times ఈ విధంగా పోయటం వల్ల ఆ స్తూపం ఏమైతుంది, నిండిపోతుంది. అంటే స్తూపం యొక్క ఘన పరిమాణము శంకువు యొక్క ఘన పరిమాణానికి 3 రెట్లు ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు నానా వాల్యూమ్ ఆఫ్ కోన్ శంకువు యొక్క ఘన పరిమాణం కావాలంటే రెసిప్రోకల్ ఆఫ్ 3 నానా, రెసిప్రోకల్ ఆఫ్ 3 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఈజ్ 1/3 బిటా, 1/3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో శంకువు యొక్క ఘన పరిమాణం కావాలంటే ఏంటన్నా, స్తూపం యొక్క ఘన పరిమాణంలో 1/3 వంతు ఉంటుంది, 1/3 ఇంటూ, సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ నానా ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఘన పరిమాణాన్ని సూత్రం ఏంటి నాన్న, అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ప్రిజం. సో ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. ఏరియా బేస్ ఆఫ్ ద సిలిండర్, ఏరియా బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్ కదా నాన్న. సో దీని బేస్ ఏ విధంగా ఉంది నాన్న, భూమి వృత్తాకారంలో ఉంది స్తూపానికి. వృత్త వైశాల్యాన్ని ఫార్ములా నాన్న పై ఆర్ స్క్వేర్ ఇంటూ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్, h. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ h. మళ్ళీ ఒకసారి నాన్న, ఇందులో ఏమీ లేదు బిటా, ఇందులో సో ఏమీ లేదు. ఆన్సర్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా 1/3. వాల్యూమ్ ఆఫ్ కోన్ కి ఫార్ములా నాన్న 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ ఇక్కడ ఏం కావాలన్నా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వాల్యూమ్ కి ఫార్ములా ఏరియా బేస్ ఇంటూ హైట్, భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. 1/3 ఆఫ్, ఇక్కడ చూడండి రెసిప్రోకల్ ఆఫ్ 3 ఏమైంది నాన్న, 3/1 ఏమైంది, 1/3 అయింది, దీని యొక్క గుణకార విలోమం. సో భూ వైశాల్యం ఏమైతుంది, 1/3 ఇంటూ ఏరియా బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా నాన్న పై ఆర్ స్క్వేర్, హైట్ ఏమవుతుంది నాన్న h. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ 1/3 పై ఆర్ స్క్వేర్ h. ఓకేనా, ఈ విధంగా. లాస్ట్లో ఒకసారి చూడండి, మీకు షార్ట్ కట్లో ఒకసారి చెప్తున్నాను, షార్ట్ కట్ ఆన్సర్ ఇస్తున్నాను.
షార్ట్ కట్ లో 3 కూడా ఏ విధంగా డిరైవ్ చేస్తారు, ఏ విధంగా ఒకసారి మళ్ళీ చూస్తాం అనేది చూద్దాము. Once again we will discuss about how to derive the formulas for a cone. How to derive the formulas for a cone. Look at here Nana. First of all it is nothing but the sector. So here it is the sector Nana. Okay, sector తీసుకున్నాం బేటా. Look at here. Wait. For example Nana, this is the circle. Here it is a circle Nana. This is the circle. And where from the center, so radius and another radius, some part is eliminated. This is called as a sector, whatever the major sector or minor sector. Alpha sector kaani, alpha trijantaram kaani, adhika trijantaram kaani, edaina sare. So length of arc here, from here to here, this is called as length of arc. దీన్ని చాపరేకప్పుడు L అనుకుంటున్నానా, భూవ్యాసార్థాలు R అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానా, if two edges are, this is the sector, this is radius and it is called as length of arc. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నదానేమో చాపరేకప్పుడు L అంటాం నాన్న, ఇవేమో భూవ్యాసార్థాలు అయినాయి. If two edges are coincide to each other, ఈ విధంగా రెండు కలపడం వల్ల మనకి ఏమైంది, శంకు ఏర్పడింది. చూడనా, సో if two edges are coincide to each other, it becomes as a cone, right circular cone. Here length of arc which is modified as base of the cone. ఈ length of arc అనేది ఏమైందనా, base of cone గా మారిపోయింది. Base is in the shape of circle. Circumference of circle ఫార్ములా ఏంటి నాన్న, వృత్తంగా మారిపోయింది. వృత్త పరిధి చుట్టుకొలత ఏంటి నాన్న, 2πr. L becomes as L is modified as 2πr. L అనేది 2πr. And radius నాన్న, this is the radius of sector. Radius of sector ఏమైందన్న, కోన్ కి ఏమైతుంది చూడండి నాన్న, slant height అవుతుంది. This is called as slant height. So R is converted as L. Next nana, actually this is the area of sector nana. Area of sector nothing but it is the curved surface area of cone. So curved surface area of cone. Cone యొక్క వక్రతల వైశాల్యం కావాలి, శంకు యొక్క వక్రతల వైశాల్యం. This is the height nana, ఇది h. This is base radius nana, R. So curved surface area of cone equal to area of sector nana, So both are equal. Area of sector ఏ మనకి ఏమైతుంది, curved surface area of cone అవుతుంది. So area of sector ఫార్ములా చిన్న క్లాసులో నేర్చుకున్నాను నాన్న, LR by 2. Look at here nana, whereas L is modified as 2πr. And R, radius of the sector which is converted as slant height. వ్యాసార్థం ఏమైంది, సెక్టర్ యొక్క వ్యాసార్థం ఏమైంది, 8వ ఎత్తుగా మారిపోయింది. by 2 క్యాన్సల్ నానా, ఆన్సర్ πrl. దిస్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వక్రతల వైశాల్యం, శంకు యొక్క వక్రతల వైశాల్యం వచ్చేసింది. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా నానా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ కావాలి. యాక్చువల్లీ కర్వ్డ్ సర్ఫేస్ ఏంటి నాన్న, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ బేస్ ఏమైతుందన్నా, వక్రతల వైశాల్యము ప్లస్ ఒక భూ వైశాల్యం, రెండు కలిపితే మనకి సంపూర్ణతల వైశాల్యం, టోటల్ ఏరియా వస్తుంది నాన్న. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇప్పుడే రాసుకున్నాం నాన్న, πrl ప్లస్ ఏరియా బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా πr². వక్రతల వైశాల్యం πrl, భూ వైశాల్యం, భూమి వృత్తాకారంగా ఉంది కాబట్టి వృత్త వైశాల్యం నాన్న πr². πr is taken common means here one more r term left plus here L is left. πr into r plus L square units. ఇది నాన్న. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్. నెక్స్ట్ we are going to derive the volume of cone. Look at here nana, this is a cylinder. Here it is a cylinder. Its base radius is small r. Height is taken as h. ఒక స్తూపం యొక్క భూ వ్యాసార్థాన్ని r అనుకున్నాను, ఎత్తుని h అనుకున్నాను అన్న. అప్పుడు ఏమవుతుంది చూడండి అన్న, a cone which is inserted in the cylinder. ఒక శంకుని ఏం చేస్తున్నాను అన్న, ఇందులో అంతర్లిఖించాను. So here also for this cone also base radius smaller and height is taken as same h only. శంకు యొక్క భూ వ్యాసార్థం r అవుతుంది, ఎత్తేమో h అవుతుంది. ఏంటి నాన్న, దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, స్తూపము ఘన పరిమాణము
స్తూపం యొక్క ఘన పరిమాణము శంకువు యొక్క ఘన పరిమాణానికి 3 రెట్లు ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ which is equal to 3 times of volume of 3 times of volume of cone. అప్పుడు చూడండి నా వాల్యూమ్ ఆఫ్ కోన్ శంకువు యొక్క ఘన పరిమాణం కావాలంటే 3 ఇతలకు వచ్చేసి ఏమవుతుందా 1/3. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో 1/3 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. స్తూపం యొక్క ఘన పరిమాణం కావాలన్నా ఏ వాల్యూమ్ కి ఫార్ములా నానా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా బేస్ ఇంటూ హైట్. యాక్చువల్లీ ఫార్ములా ఏంటి నానా 1/3 ఇంటూ భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. ఇప్పుడు చూడండి నా ఆన్సర్ 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ ఈజ్ నథింగ్ బట్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా నానా πr². height value h beta, h. So volume of the cone is equal to 1/3 pi r square h. ఈ విధంగా నానా from this sector so we can form a cone. ఒక సెక్టర్ నుంచి మనం కోన్ ని తయారు చేస్తాం. సెక్టర్ యొక్క వైశాల్యం నుంచి శంకువు యొక్క వక్రతల వైశాల్యాన్ని కనుక్కుంటాం. ఒక వక్రతల వైశాల్యం వచ్చినాక వక్రతల వైశాల్యాన్ని భూ వైశాల్యాన్ని కలిపితే సంపూర్ణతల వైశాల్యం అయిపోయింది. సో శంకువు యొక్క ఘన పరిమాణం స్తూపము ఘన పరిమాణంలో 1/3 వంతు ఉంటుంది. ఓకే నానా, థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో రైట్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్లాక్ బోర్డ్ మీద డిస్కస్ చేసినట్లుగా ఏమవుతుంది నానా, ఇది సెక్టర్ నానా. ఈ సెక్టర్ యొక్క అంచులను 2 ఒకదానికొకటి మనం ఏకీభవించేలా ఉంచాము. అప్పుడు ఏమైంది, మనకి శంకు ఏర్పడింది. ఈ శంకులోనా ఇఫ్ these are radii, if these 2 edges are coincide to each other, then it forms a cone, right circular cone. Look at here nana, while in this modification process, ఈ మార్పు జరిగిన విధానంలో length of arc L is converted as circumference of the base. L అనేది ఏ విధంగా మారిపోయిందనా 2πr గా మారిపోయింది. సో చూడండి, చాపరేఖ పొడవు అనేది వృత్త పరిధిగా మారిపోయింది. సో లెంత్ ఆఫ్ ఆర్క్ L ఈజ్ కన్వర్టెడ్ యాజ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద కోన్. L చాపరేఖ పొడవు శంకు యొక్క భూపరిధిగా మారిపోయింది. వృత్త పరిధికి సూత్రం ఏంటి నానా 2πr, వేర్ r ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద బేస్ రేడియస్ ఆఫ్ ద కోన్. r అనేది శంకు యొక్క భూ వ్యాసార్థం అనుకుంటే బేస్ ఏమైతుందన్నా సర్కంఫరెన్స్ ఆఫ్ బేస్ ఏమైతుందన్నా 2πr. సో ఓకేనా, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సెక్టర్ నానా. ఈ సెక్టర్ యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమవుతుందమ్మా. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా LR/2. L ఈజ్ ద లెంత్ ఆఫ్ ఆర్క్, R ఈజ్ ద రేడియస్. L అనేది చాపరేఖ పొడవు, R అనేది వ్యాసార్థం అయినప్పుడు అప్పుడు నానా LR/2. ఏరియా ఆఫ్ సెక్టర్ ఈజ్ మాడిఫైడ్ యాజ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. ఈ సెక్టర్ యొక్క వక్రతల వైశాల్యమే, సెక్టర్ యొక్క ఉపరితల వైశాల్యం ఏమైతుందన్నా, సెక్టర్ వైశాల్యం ఏమైతుంది, శంకు యొక్క ఉపరితల వైశాల్యమైంది. సో హియర్ నానా, so area of sector is equal to area of sector is nothing but curved surface area of cone. ఈ శంకు యొక్క వక్రతల వైశాల్యం అనేది సెక్టర్ వైశాల్యం కదా, A is equal to LR/2 నానా, where L is modified as L ఏమనుకున్నాం నానా 2πr. L is written as 2πr నానా, where radius of this sector acts as slant height of the cone. R అనేది ఏమైతుంది నానా L గా మారిపోతుంది. ఆ ఏటవాలు ఎత్తు L గా పరిగణించాలి ఇక్కడ నానా. సో R becomes as L. 2 get cancel నానా πRL. In the second formula నానా, so while deriving the total surface area of the cone, శంకు యొక్క సంపృతల వైశాల్యం కావాలంటే మనకి ఏం కావాలన్నా ఇక్కడ ప్రక్కతల వైశాల్యం కావాలి ప్లస్ భూ వైశాల్యం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా బేస్ టోటల్. ఈ రెండు కలిపితే ఏమైతున్నాయి సంపూర్ణతల వైశాల్యం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి నాన్న ఫార్ములా πRL, వక్రతల వైశాల్యం πRL ప్లస్ ఏరియా ఆఫ్ ద బేస్ భూ వైశాల్యము. భూమి ఏ షేప్ లో ఉంది నాన్న ఇక్కడ, ద బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్ నాన్న, బేస్ విచ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి నాన్న πr², వృత్త వైశాల్యం πr². సో సెక్టర్ ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా బేస్ నానా πr ఈజ్ టేకెన్ యాజ్ పై నానా. ఇక్కడ పై రాలేదు సార్, కొంచెం పొరపాటు అయింది, ఒక్క నిమిషం నానా. Here pi is taken as pi into πr is taken common, πr into r plus L. So here this is the formula. So what about the volume of cone? Volume of cone nothing but, so in this sphere, so it is
సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ విచ్ ఈస్ 3 times ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్. స్తూపం యొక్క ఘన పరిమాణము ఇదే భూవ్యాసార్థము ఎత్తు కలిగినటువంటి శంకుకి 3 రెట్లు ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 times. అప్పుడు ఏమవుతుందన్నా, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ అవుట్ ఆఫ్ 3 parts, ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ఓన్లీ 1 part. శంకు యొక్క ఘన పరిమాణం స్తూపం ఘన పరిమాణాన్ని 3 భాగాలు చేస్తే అందులో ఒక భాగం మాత్రమే శంకు ఆక్రమిస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ 1/3 into వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ స్తూపం ఘన పరిమాణం అన్నాను. సో అకార్డింగ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ప్రిజం ఫార్ములా ఏంటి నాన్న, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్ నాన్న, బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. సో πr², హైట్ వాల్యూ h నాన్న. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr²h. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ 1/3 ఆఫ్ ఏరియా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఘన పరిమాణం స్తూపం ఘన పరిమాణంలో 1/3 వంతు ఉంటుంది. ఓకేనా నాన్న? సో ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నాన్న. సో రైట్, హ్యావ్ ఎ నైస్ డే.